హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మైండ్ సెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియో మనీ సేవింగ్లో ప్రధానంగా ఎక్కువ శాతంగా శాలరీ వచ్చిన తర్వాత 10 to 15 డేస్లోనే ఖర్చు అయిపోతుంది. తిరిగి శాలరీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందని అయితే చాలామంది చెప్తూ ఉంటారు. సో ఈరోజైతే ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్ కానీ చేయలేకపోతున్నాం, ప్రధానంగా ఒక 5 సమస్యలు అయితే చెప్తా ఫ్రెండ్స్. సో ఇక 5 ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఎంతో కొంత అమౌంట్ని అయితే మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ 5 స్టెప్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సేవ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, శాలరీ వచ్చిన తర్వాత ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, తర్వాత సేవ్ చేద్దాంలే, ఏదైనా ఖర్చులు ఉంటే మనం చూసుకుందామని ఫస్ట్ అయితే ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకటే ఫ్రెండ్స్, తర్వాత సేవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ ఖర్చులతో మనీ అయితే అయిపోతుంటుంది. కాబట్టి అయితే చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ 20 to 30% సేవ్ చేసిన తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ అయితే స్పెండ్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఫ్రెండ్స్, ఈఎంఐ లైఫ్. ఎక్కువ శాతం వాళ్ళకి నీడ్ లేకపోయినప్పటికీ కూడా ఈఎంఐలలో మనకి ఏదైనా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ఆఫర్స్లలో 10% 20% ఆఫర్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అవసరం లేని వస్తువులు కూడా ఎక్కువ శాతం ఈఎంఐ రూపంలో పర్చేజ్ చేసి ఈఎంఐ పే చేసుకుంటూ వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు. సో అలాగే వాళ్ళు ఈఎంఐ ట్రాప్లో రన్ అవుతూనే ఉంటుంది లైఫ్. అలాగే క్రెడిట్ కార్డ్స్ బిల్ అనేటివి యూజ్ చేయడం, తిరిగి ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇంట్రెస్ట్ పే చేయడం, ఇలా ప్రతిదీ కూడా మనం మనీ అయితే సేవ్ చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్, నో ఎమర్జెన్సీ ఫండ్. అంటే మనకి ఏదైనా సడన్గా అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉండాలి. మనకు వెరీ మంత్ ఎంత ఖర్చులు వస్తున్నాయో అంతా ఒక 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అలా లేకపోయినట్లయితే ఖచ్చితంగా అత్యవసర సమయాల్లో అప్పు చేయాల్సి వస్తుంది. సో అది బటన్ పడుతుంది. తిరిగి అప్పు తీర్చడానికి మనం అప్పు చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ఒక 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ అయితే జనరేట్ చేసి పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫియర్. అంటే ఫ్రెండ్స్, చాలా వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది భయపడతారు, మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో ఇట్లా. ఎందుకంటే మనీ లాస్ అవుతుందేమో రాదేమో అని ఒక ఫియర్ అయితే ఉంటుంది సాధారణంగా. ఒకటే ఫ్రెండ్స్, దానికి నాలెడ్జ్ అయితే మనం సంపాదించుకొని డెఫినెట్గా ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే కొద్దిగా రిస్క్తో కూడుకున్న రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఎఫ్డి అనేది మనకి సెక్యూరిటీ ఉంటుంది కానీ సో లో రిటర్న్స్, అలాగే ఇన్ఫ్లేషన్ కారణంగా మన మనీ అయితే అది తినేస్తూ ఉంటుంది. సో రిస్క్తో కూడుకున్నప్పటికీ ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అమౌంట్ అనేది మల్టిపుల్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం. ఎక్కువ శాతం మందికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆసక్తి చూపరు. సో ఆ కారణంగా బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏదైనా మనీ ఇంట్రెస్ట్ వడ్డీ రూపంలో కానీ అలా ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి దాన్ని ఇవ్వకపోవడం కానీ ఏదైనా వాళ్ళు సమస్యల వల్ల ఆ మనీ అయితే లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి స్కూల్స్లో ఎడ్యుకేషన్ టైంలో ఈ మనీ గురించి ఎవరు నేర్పరు ఫ్రెండ్స్. లైఫ్లో వచ్చిన తర్వాతే ఇక మనీ గురించి అయితే అందరికీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనీకి సంబంధించి నాలెడ్జ్ అయితే డెఫినెట్గా అవసరం. ఈ యొక్క 5 పాయింట్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా డెఫినెట్గా మనీ అయితే సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తుంటాము, ఎస్పెషల్లీ మనీ పరంగా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. అప్డేట్స్, ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్, అలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.